గ్రామీణ స్థానిక సంస్థలు మరియు పట్టణ స్థానిక సంస్థల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర ఆర్థిక సంఘం కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పేర్కొన్నారు. గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధికి కావాల్సిన నిధులను సమకూర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర స్థానిక సంస్థల అభివృద్ధికి గాను నిధులు మంజూరులో జాప్యం లేకుండా సిఫార్సు చేసిన నిధులను మంజూరయ్యేలా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బుధవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి వరంగల్ జిల్లా 2వ ఆర్థిక సంఘం సమీక్షా సమావేశంలో హన్మకొండ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జెడ్పీ సీఈఓ, ఎంపీడీఓ, డిపిఓలు మరియు ఇతర శాఖల అధికారులతో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య స్థానిక పట్టణ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తమ ప్రాంతాల్లో చేసిన అభివృద్ధి పనులపై పూర్తి సమాచారం అడిగి తెలుసుకున్నారు.